డే 3 ఇన్ మున్నార్. ఈ వీడియోలో మా బాల్కనీ వ్యూ ఇంకా రూమ్ టూర్ చూసేయండి. ఈవినింగ్ వ్యూ కావాలంటే మాత్రం లాస్ట్ వరకు చూడాల్సిందే. హే గాయ్స్, వెల్కమ్ టు వైమా. మార్నింగ్ లేవగానే బాల్కనీలో కూర్చొని అలా కాఫీ తాగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అంత ఎంజాయ్ చేయడానికి ఏముందా అనుకుంటున్నారా? ఒక్కసారి చూడండి మేమున్న వ్యూ ఎంత బాగుందో. ఇప్పుడు రూమ్ టూర్ చూసేద్దాం. రూమ్ చాలా కంఫర్టబుల్‌గా, లగ్జరీగా ఉన్నింది. ఎంత కంఫర్టబుల్ అంటే మా టోటల్ మున్నార్ ట్రిప్ మొత్తంలో ఏదైనా బాగా ఎక్స్‌పీరియన్స్ చేసింది, నచ్చింది అంటే అది రూమ్ వ్యూ మాత్రమే. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ప్రైస్ కొంచెం ఎక్కువైనా వర్త్ అనే అనిపించింది. నెక్స్ట్ టైం మీరు మున్నార్ ట్రిప్ ప్లాన్ చేస్తే పానోరమిక్ గెట్ ఎవర్‌లో స్టే చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఇంత కష్టపడి వీడియోస్ తీస్తుంటే కిట్టు చూడండి హ్యాపీగా ఫోన్ చూసుకుంటున్నాడు. ఓకే. ఇప్పటి వరకు మీరు వెయిట్ చేసింది ఈవినింగ్ వ్యూ కోసమే కదా! పదండి చూసేద్దాం. మార్నింగ్ సన్‌రైజ్ మాకెంత నచ్చిందో, ఈవినింగ్ వ్యూ అయితే ఇంకా చాలా నచ్చింది. మున్నారంతా తిరిగొచ్చాక మా రూమ్ నుంచి ఈ వ్యూ చూస్తూ, ఆ బర్డ్ సౌండ్స్ వింటూ, ఫ్రెష్ ఎయిర్‌ని ఫీల్ అవుతూ ఉంటే మాకు చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. హిల్ స్టేషన్ వల్ల మేము కొన్ని ఇబ్బందులు పడ్డా, వ్యూ మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. ఇక్కడితో మా మున్నార్ ట్రిప్ ఎండ్ అయిపోయింది. బట్ కేరళ ట్రిప్ కాదు. ఇక్కడి నుంచి మేము అలిపి బోట్ హౌస్‌లో స్టే చేసాం. ఆ బోట్ హౌస్ వీడియోస్ అన్నీ మీ దాకా రావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైమా.